హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ కే ప్రశాంత్, కన్సల్టెంట్ చెస్ట్ ఫిజిషియన్, వాసవి హార్ట్ అండ్ లంగ్ కేర్ హాస్పిటల్, నిజామాబాద్. చాలా మంది నిద్రలో గురక వస్తే బాగా గాఢ నిద్రలో ఉన్నారు, డీప్ స్లీప్ లో ఉన్నారు అని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. నిద్రలో గురక వస్తే అది అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వల్ల వచ్చే అవకాశం ఉన్నది. సో ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఎందుకు వస్తుంది? బేసికల్ గా బాగా లావు ఉన్న వాళ్ళు, అంటే మార్బిడ్ ఒబిసిటీ ఉన్న వాళ్ళు, కొవ్వు మెడ భాగంలో జమ అవ్వడం వల్ల నిద్రపోయినప్పుడు ఈ శ్వాసనాళాలు అప్పర్ ఎయిర్వేస్ నారో అయి గురక అనేది వస్తుంది. ఇది బాగా సివియర్ అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు శ్వాస ఆగి సడన్ గా నిద్రలో నుంచి లేస్తూ ఉంటారు. ఈ గురక శ్వాస ఆగి నిద్రలో నుంచి లేవడంతో పాటు ఎర్లీ మార్నింగ్ హెడేక్ ఉండడము, డే టైం అంతా బాగా అలసటగా ఉండడము, డే టైం అంతా నిద్రమబ్బు ఉండడము, బీపీ అనేది 2-3 మందులతో కూడా కంట్రోల్ కాకపోవడము, ఇవన్నీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాలో ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు మరి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉందా లేదా ఎలా తెలుసుకోవడం? ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక స్లీప్ స్టడీ అనే టెస్ట్ ఉంటుంది. ఆ స్లీప్ స్టడీ అనే టెస్ట్ చేయడం వల్ల మనకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉందా లేదా తెలుస్తుంది అనమాట. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉందా లేదా అనేది మనం ఎందుకు తెలుసుకోవాలి? అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉన్న వాళ్ళు ఈ డే టైం అంతా నిద్రమబ్బు ఉండడం వల్ల వాళ్ళు ఎఫెక్టివ్ గా వాళ్ళ పని చేసుకోలేకపోతారు అనమాట. చాలా కాన్సన్ట్రేషన్ తోటి చేసుకోలేకపోతారు. సో వాళ్ళ వర్క్ డిస్టర్బెన్స్ ఉంటుంది. దాంతో పాటు హార్ట్ అటాక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు, బీపీ, షుగర్, ఇవన్నీ డిజీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బాగా లావు ఉన్న వాళ్ళు, గురక పెట్టే వాళ్ళు, ఈ సడన్ గా శ్వాస ఆగి నిద్రలో నుంచి లేసే వాళ్ళు స్లీప్ స్టడీ అనే టెస్ట్ చేసుకొని అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉందా లేదా తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్.